ముందుగా పత్తిపాక మోహన్ సార్ నాకు నమస్కారం సార్. సార్‌ని పరిచయం చేసే అవకాశం కల్పించినందుకు వింధ్యావాసిని మేడం వారికి ధన్యవాదాలు. అదేవిధంగా సార్ గారు నాకు హై స్కూల్‌లో ఇంటర్మీడియేట్ ఆ టైంలో దాదాపు 25 సంవత్సరాలు అయి ఉంటది సార్. అవును. మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషం నాకు. అదే సార్‌ని పరిచయం చేసే అవకాశం కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అదేవిధంగా సార్ గారి నేను విద్యార్థి అయినందుకు నేను గర్వపడుతున్నాను సార్. సో, సార్ గారి గురించి డాక్టర్ పత్తిపాక మోహన్ సారు కవి, రచయిత, విమర్శకుడు, సభా వ్యాఖ్యాత, బాల సాహిత్యవేత్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి యువ విశిష్ట సాహిత్య పురస్కారం గ్రహీత. అంటే ఈ చిన్న మాట చెప్పాలి మేడం అనుకుంటున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్‌లో సిర్పూర్ గురుకుల పాఠశాలలో సార్ నాకు గురువు. సారు మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్ళొస్తే బ్యాగ్ తీసుకెళ్తాము, బ్యాగ్ తిరిగి తీసుకొస్తాము. సార్ ఏ సదస్సుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పురస్కారాలతో తిరిగి వచ్చేవాళ్ళు. సారు యొక్క వాళ్ళకు క్వార్టర్స్ ఇచ్చేవాళ్ళు. క్వార్టర్స్‌కి వెళ్లి చూస్తే ర్యాక్‌లో పుస్తకాలు, తర్వాత ఇవన్నీ ఈ పురస్కారాలే కనిపించేటివి. ఇప్పుడు ఎలా ఉందో ఎప్పుడు వెళ్ళలేదు, చాలా రోజులు అవుతుంది. సో, సార్ గారి నుంచి కొంచెం పరిచయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తొలి విశిష్ట సాహిత్య పురస్కారం, అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయం బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు. 2002 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చదువుతున్నప్పుడు కరెంట్ అఫైర్స్ వస్తుంది. ఆ కరెంట్ అఫైర్స్‌లో ఒక పేజ్ ఉంది. ఇంకొక పేజ్ చదువుతున్నప్పుడు ఇదేం వరకు చదువుతారబ్బా అనుకోని ఒక పేజ్ పక్కన చూసి ఇంకో పేజ్ చదువుతున్నాను. కాస్త ఇట్లా చూస్తుంటే ఈ సారు ఫోటో చూసి ఎక్కడో చూసినానే మైండ్ తిరుగుతుంది. బట్ ఈ పేజ్ అయిన తర్వాత చూద్దాం అనుకోని నేను ఉన్నాను సార్ మేడం. సో, తీరా చూసి పేరు చూడగానే అరే! సార్ కొంచెం కళ్ళలో వెలుగొచ్చింది. సార్‌కి అవార్డు రావటం మా మిత్రులందరికీ నేను తెలియజేయటము. అదేవిధంగా మాకు అవార్డు వచ్చినంతగా మేమంతా ఫీల్ అయ్యాము, సంతోషపడ్డాం సార్. సో, ఎన్నో అవార్డులతో పాటు బాల సాహిత్యంలో డాక్టర్ నన్నపనేని మంగాదేవి బాల సాహిత్య పురస్కారం, డాక్టర్ వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారం, శకుంతల జైని తొలి బాల సాహిత్య పురస్కారం, బాల గోకులం బాల నేస్త పురస్కారం, చింతోజ బ్రహ్మయ్య బాలమణి బాల సాహిత్య వికాస పురస్కారం, మంచిపల్లి సత్యవతి జాతీయ బాల సాహిత్య పురస్కారం, తెలంగాణ సాహిత్య కళాపీఠ కాళోజీ పురస్కారం, బాలబంధు సమతారావు పురస్కారం లభించాయి. సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సృజనాత్మక రచన కీర్తి పురస్కారం, మధురకవి మల్లవరపు జాన్ సాహిత్య పురస్కారం, సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు జన్మదిన సాహిత్య పురస్కారం, అంగలకుదిటి సుందరాచారి సాహిత్య పురస్కారం, తెలంగాణ సాహిత్య సారస్వత పరిషత్ వారి డాక్టర్ తిరుమల శ్రీ శ్రీనివాసాచార్య సాహిత్య పురస్కారం, సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ పురస్కారం, మై గిఫ్ట్ యువ పురస్కారం, కాళోజీ కర్మయోగి పురస్కారంతో పాటు మరికొన్ని ఇతర పురస్కారాలు అందుకున్నారు. గేయము, కవిత, విమర్శ, పరిశోధన, సంపాదకత్వం, సంకలనం, అనువాదాలు కలిసి దాదాపు 70కి పైగా రచనలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రాథమిక స్థాయి పాఠ్య పుస్తక సంపాదకులు సార్ ఒకరు. ఆంగ్లము, హిందీ, కన్నడ, ఒరియా, మలయాళం, నేపాలీ భాషలు ఇవి రచనలు అనువాదమయ్యాయి. దేశ విదేశాల్లో పుస్తక మేళాలు, సృజనాత్మక కార్యశాలలు, పిల్లల పండుగల్లో పాల్గొంటున్నారు. అయితే వీటితో పాటు విశిష్ట అతిథి అన్నారు కదా, సార్లో చాలా విశిష్ట లక్షణాలు మేము గమనించినాము. ఏమంటే సంగీతం కూడా సార్కు కొంత ప్రావీణ్యం ఉంది. అయితే ఇప్పటికి గుర్తు సార్ ఆ పాట మాకు నిర్మల హృదయ ఆ పాట అప్పుడు పాట ఓకే, కానీ దాని తర్వాత మ్యూజిషియన్ కూడా తబలా వాయించడము, వీణ వాయించడం ఇవన్నీ కూడా సార్ నేర్పించేవాళ్ళు. ప్లస్ చిన్నతనంలోనే బాలల సాహిత్యం ఎందుకు చూజ్ చేసుకున్నారో తెలియదు, కానీ మేము చిన్నతనం ఉన్నప్పుడే ప్రతిరోజు ఎవరైనా ఒక వాక్యం రాయండి, లేదా ఒక కవిత రాయండి, లేదా ఇప్పటికి బాగా గుర్తు సార్ నాకు బంతిపూలు అనేది ఇప్పటికి మేమంతా డిస్కస్ చేసుకుంటుంటాం. సో థ్యాంక్ యూ ఎన్నో పుస్తకాలు రచించినారు. ఈ సార్ గారిని పరిచయం చేసినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎన్నో రోజుల తర్వాత సార్ని చూడటం కూడా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. సార్ గారు ఇప్పుడు ఉపన్యాసాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను 1-2 నిమిషాల్లోనే ముగిస్తాను. సభాధ్యక్షులు ప్రొఫెసర్ ఇందిరా శాంతి గారు, రిజిస్ట్రార్ గారు, వైస్ ఛాన్సలర్ గారు, ముఖ్యంగా నాతో పాటు పాల్గొంటున్న గాంధీ గారు, అగ్రజుడు తోటకూర ప్రసాద్ గారు, తర్వాత మాధవ గారు, మరో సోదరుడు మాథ్యూ, మా గురువు గారు వెల్లన నిత్యాంధ్రరావు గారు, అగ్రజుడు విస్తాలి శంకర్రావు గారు, ఆచార్య రామనాథ నాయుడు గారు, ఇంకా మా అన్న కృపాకర్, ఆ తర్వాత అంబల జనార్దన్ గారు, మహాజబీన్ గారు, నిత్యం అనువాదాలతో ఉండే అమరేంద్ర గారు, అన్నింటికి మించి ఈ సదస్సును సమన్వయం చేస్తున్న డాక్టర్ వింధ్యావాసిని, అందరికీ నమస్కారం. మా
విద్యార్థి, తను నిజానికి సిరిపూర్లో చెప్తాను తన చివరికి, ఒక్క నిమిషంలో ముగిస్తాను. నేను మాట్లాడాల్సింది పెద్దగా ఏమీ లేదు. అయితే ఒక విషయాన్ని మాత్రం తెలియజేస్తాను. సదస్సు ఇవాళ అనువాదాల గురించి క్లస్టర్ విశ్వవిద్యాలయం ప్రారంభించింది. సంతోషంగా ఉంది. ముగింపు రోజు నా మట్టుకు నేను నా ఉద్యోగరీత్యా ప్రతిరోజు చేస్తున్న పనే ఇది. 50 భారతీయ భాషలతో, అంటే ఆంగ్లంతో కలిపి కాసో, మిజో, గారో వంటి గిరిజన భాషలు కూడా కలుపుకొని 50 భారతీయ భాషల్లో పుస్తకాలు వేస్తున్న నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియాలో తెలుగు సంపాదకునిగా నేను పనిచేస్తున్నాను. ఉదయం ఫైల్ ఓపెన్ చేసినప్పటి నుంచి మళ్ళీ సాయంకాలం 5 గంటలకు ఇంటికి వచ్చి ఫైల్ మూసే వరకు నేను దాదాపుగా 60-70% ఈ అనువాదాలతోనే నా ఉద్యోగ జీవితం అంతా కూడా గడుస్తుంది. అట్లా ప్రత్యక్షంగా లేదా ప్రాయోగికంగా ప్రాక్టికల్గా ఈ అనువాదాలతో నాకు ఈ మధ్య ఇటీవల గత 20 ఏళ్ళుగా ప్రత్యక్ష సంబంధం ఉంది. సరే, అనువాదాల మధ్య సమస్యలు అన్ని మనం ఇవాళ దాదాపుగా 8 పేపర్లు విన్నాను. నిన్న ఒక 3 పేపర్లు విన్నాను. రామలక్ష్మి పేపర్ కానీ, తర్వాత ఈవెన్ తను ఎవరు రాహుల్ సాంకృత్య మీద వచ్చిన పేపర్ కానీ, చాలా కొన్ని పేపర్లు, చాలా మంచి పేపర్లు విన్నాను. అయితే నా మట్టుకు నేను ఒక మాట చెప్పి ముగించేది ఏంటంటే, అనువాదాల్ని చూస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు, లేదు వాటిని ఎడిటింగ్ చేస్తున్నప్పుడు 2-3 అంశాలని నేను ప్రధానంగా గమనించేవాడిని. ఎందుకంటే సాహిత్యం ఎందుకంటే ఇక్కడ ఇంకో మాట చెప్తాను, నేను కేవలం ఒక సాహిత్యానికి సంబంధించిన విభాగాన్నే కాకుండా నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ద్వారా అది సైన్స్, టెక్నాలజీ, ఫోక్, జియాలజీ అన్ని అంశాలకు సంబంధించి ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో నేను గమనించింది ఏంటంటే, వాక్య నిర్మాణంలో లేదా వాక్యాన్ని అనువాదం చేస్తున్నప్పుడు చాలా సమస్యలు చూసేవాడిని. రెండవది, పదాలని అనువాదం చేస్తున్న క్రమంలో ఎట్లా అంటే, నేనున్నాను, నాకేదో కొద్ది గొప్ప ఇంగ్లీష్ చదువుకున్నాను, నాకు ఒక వాక్యంలో ఉన్న 10 ఆంగ్ల పదాలు ఉంటే 10 ఆంగ్ల పదాలకు అర్థాలు నాకు తెలుసు. కానీ ఆ పదాన్ని ప్రాయోగికంగా, ఆ పదాలను వాక్య నిర్మాణ రూపంలో పెడుతున్నప్పుడు నేను ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నానో అన్ని రాస్తే అదే పెద్ద పుస్తకం అవుతుంది. సోదరులు అమరేంద్ర గారికి తెలుసు, చాలాసార్లు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు జేఎల్ రెడ్డి గారిని, అమరేంద్ర గారిని, అది నలిమేల భాస్కర్ గారిని బాగా విసిగించేవాడిని. అంటే ఈ అనువాదాల సమస్యలని కూడా వీళ్ళు మొదటి నుంచి కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి అడిగేవాడిని. అంటే అన్ని రకాల సమస్యలని నేను ప్రత్యక్షంగా ఫేస్ చేశాను కాబట్టి పెద్దగా ఈ అనువాదాల గురించిన మాట పెద్దగా నాకేమనిపించలేదు. ఇక రెండవది, నేను ఫేస్ చేసిన అంశం ఏంటంటే, సాంస్కృతికంగా లేదా భాషాపరంగా లేదు సామాజిక అంశాలను ఆ రచనల్లో ప్రతిబింబించినప్పుడు అనువాదం చేయడం. ఇటీవల నారాయణ, తను మలయాళం గిరిజన రచయిత నారాయణ తిరుంజడిత కథగలని మలయాళ పుస్తకం, దాన్ని తెలుగులోకి తెచ్చాం. అది పక్కా గిరిజన జీవితాన్ని చిత్రించే కథ. అక్కడి వాతావరణం వేరు, అక్కడి సంస్కృతి వేరు, వాళ్ళ నేపథ్యం వేరు, వాళ్ళ జీవన విధానం వేరు, వాళ్ళ తిండి తిప్పలు అన్ని, చివరికి వాళ్ళు కట్టుకునే బట్ట దగ్గర నుంచి కూడా వైరుధ్యంగా ఉంది. దాన్ని అన్ని నాగరికంగా ఉన్నటువంటి తెలుగు ప్రజల కోసం అనువదించినప్పుడు అనువాదకుడు ఎదుర్కొన్న సమస్యలు ఏంటో అర్థమైంటుంది. సరే, అనువాదకుడిని పక్కకు పెడదాం, సంపాదకునిగా నా పరిస్థితి ఏంటో చెప్పడం కష్టం. ఇటువంటి సమస్యల్ని ప్రధానంగా అనువాదంలో నేను ఉద్యోగరీత్యా ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నాను. సరే, ఇవన్నిటిని ఓవర్కమ్ కావడానికి అమరేంద్ర లాంటి పెద్దలు లేదా మరో ఇతర సంస్థలు, అకాడమీలు పనిచేస్తున్నాయి. నాలాంటి స్టూడెంట్స్కి ఒక దిక్సూచిలాగా కనిపిస్తున్నాయి. అయితే వీటితో పాటు ఇంతకుముందు సోదరుడు ప్రసాద్ గారు ఒక గొప్ప మాట గుర్తు చేశారు. TNTBEC, తమిళనాడు టెక్స్ట్ బుక్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీస్ కార్పొరేషన్, వారికి గుర్తునే ఉంటుంది. ఆ రెండు మీటింగ్లో కూడా నేనున్నాను. అంటే తమిళనాడు ముఖ్యమంత్రి ఏదైతే అనువాద గ్రాంటినేడ్ స్కీమ్, రాయల్టీ స్కీమ్ అండ్ తర్వాత మరో స్కీమ్ గుర్తు రావడం లేదు, ఈ 3 స్కీమ్లు ప్రకటించినప్పుడు నేను ఉద్యోగరీత్యా అదే సభలో ఉన్నాను. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఎంత గొప్ప పని అంటే, ఏ భారతీయ భాషలోంచి అయినా ఒక తమిళ కవి రచనను అనువాదం చేసినట్టయితే ఆ అనువాదానికి అయిన ఖర్చును తమిళనాడు ప్రభుత్వం భరిస్తుంది. అనువాదకుడికి అనువాద రాసిని ఇస్తుంది. ముద్రణ వేసుకోవడానికి 500 ప్రతుల ముద్రణకు డబ్బు తమిళనాడు ప్రభుత్వం చెల్లిస్తుంది. తర్వాత రాయల్టీ లేదు, మనం ఆ పుస్తకాల్ని మనం ఓన్గా చేసుకుంటాం అనుకున్నప్పుడు దానికి సంబంధించిన రాయల్టీని కూడా చూస్తుంది.
ఆ తర్వాత మూడోది కో పబ్లికేషన్ ప్రోగ్రామ్ పెట్టింది. ఆ కో పబ్లికేషన్ ప్రోగ్రామ్ ఏంటంటే తమిళనాడులో ఉన్నటువంటి ఒక తిరుక్కురలు కావచ్చు, లేకుంటే నీల పద్మనాభం కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిన్న మొన్నడు లేక నాలాంటి చిన్న రచయిత ఇప్పుడిప్పుడే రాస్తున్న రచయిత కావచ్చు, ఆ రచయితను మనం మన భాషల్లోకి అనువాదం చేసుకున్నట్టయితే ఈ కో పబ్లికేషన్ ద్వారా మనం ఒక 500 ప్రతుల్ని అచ్చివేస్తే దాంట్లో 300 ప్రతుల్ని ఆ తమిళనాడు TNTEBCS, తమిళనాడు టెక్స్ట్ బుక్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీస్ కార్పొరేషన్ ఆ పుస్తకాల్ని కొంటుంది. కొని దాన్ని వాళ్ళు లైబ్రరీలోనో లేదో భూస్థాపితమో చేయరు. దాన్ని ఏం చేస్తారంటే విదేశాల్లో జరుగుతున్నటువంటి పుస్తక మేళాలకు తమిళనాడు ప్రభుత్వం ఆ పుస్తకాలని తీసుకెళ్లి, ఇగో మా తమిళ సాహిత్యం తెలుగులో ఫలానా మోహన్ అనువాదం చేశాడు, ఇగో ఫలానా ఇంగ్లీష్లో తోటకూర ప్రసాద్ చేశారు, ఫలానా దాంట్లో అమరేంద్ర చేశాడు అని వాళ్ళు ఆయా భాషా సాహిత్యాల్లో వచ్చిన తమిళ సాహిత్యాన్ని ఒక జెండాలాగా ఎగరేస్తారు. ఇక మలయాళం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ నేను ఒక్క బాల సాహిత్యం గురించి మాట్లాడి ముగిస్తాను. బాల సాహిత్యంలో అనువాదానికి 50,000 పురస్కారం, బాల సాహిత్యానికి బొమ్మలు వేస్తే 50,000 పురస్కారం, బాల సాహిత్యాన్ని ముద్రించితే ఆ ప్రింటింగ్ ప్రెస్ కు 50,000 పురస్కారం, బాల సాహిత్యాన్ని అనువాదం చేస్తే 50,000 పురస్కారం, బాల సాహిత్యంలో వైజ్ఞానిక రచనకు 50,000 పురస్కారం, బాల సాహిత్యంలో ఇన్నోవేటివ్ రచన ఉంటే 50,000 పురస్కారం, ఇతర భారతీయ భాషల్లోని బాల సాహిత్యాన్ని మలయాళంలోకి తెస్తే 50,000 పురస్కారం. ఇది అక్కడ దాని కేరళ సెంటర్ ఫర్ చిల్డ్రన్ లిటరసీ చేస్తుంది. కర్ణాటక తెలుసు, భాషా ప్రాధికార సంస్థలు 2 పనిచేస్తున్నాయి. ఈ 2 సంస్థలు కూడా ఒక కన్నడ రచయిత పుస్తకాన్ని అనువాదం చేస్తే సరే వాళ్ళు కొంటారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రసాద్ గారు జ్ఞాపకం చేయడంతో కొద్దిగా ఇబ్బంది, అరే మన వాళ్ళకి తెలిస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ తోనే అట్లా ఈ అనువాదంలో అంటే ప్రభుత్వాలకు సంబంధించి ఇతరులు కూడా వ్యక్తిగతంగా జరుగుతున్నప్పటికీ కూడా ఆయన కోరుకున్నట్టు ప్రభుత్వాలు కూడా చేస్తే బాగుంటుంది. ఇంకో మాట అన్నారు ప్రసాద్ గారు, వారే సదస్సు పెట్టారు. ఎప్పుడు మన తన సదస్సు పెట్టినప్పుడు అనువాదం మీద ఇది తెలుగు వాళ్ళ పుస్తకాలు ఇతర భారతీయ భాషలకు పోవడం లేదందుకు సరే ఉద్యోగ రీత్యా అది అఫీషియల్ మీటింగ్ కాబట్టి నేను కూడా ప్రసాద్ గారికి చాలా పొలైట్ గా చెప్పాను, రావు గారు అందరం చెప్పాం. కానీ ప్రసాద్ గారు ఫ్రీగా మాట్లాడుకుంటే ఇప్పుడు చెప్తున్నాను, ఎందుకంటే నిజానికి మన వాళ్ళు కొంతమందికి ఇప్పుడు కొంతమంది అనువాదాలు చేస్తున్నారు, జయల్ రెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్నారు, మీరు చెప్పిన శాంత సుందర్ గారు చేశారు, నల్మెల భాస్కర్ చేస్తున్నారు. చాలా మంది రచయితలకు సహృదయత లేకపోవడం వల్ల తెలుగు రచనలు ఇతర భారతీయ భాషల్లోకి పోలేకపోతున్నాయి. అదొకటే ప్రధానంగా కారణమైంది, అంతే తప్ప కాదు. ఈ సదస్సులో నన్ను ఆహ్వానించి ఈ 4 మాటలు మాట్లాడే అవకాశాన్ని కల్పించడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకు అన్నిటికంటే సంతోషం ఏంటంటే మా విద్యార్థి నన్ను పరిచయం చేయడం అనేది నాకు ఏనుగులు ఎక్కినట్టుగా ఉంది. వింధ్యా, థ్యాంక్ యూ. ఒక మాట చెప్తాను, ఇవాళ నేను బాల సాహిత్యంలో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాను, తను చెప్తాడు మా అవార్డు అనుకున్నాను, చెప్పలే. ఏంటంటే నేను 97లో సిర్పూర్ కాగజనగర్లో పనిచేస్తున్నప్పుడు ఈ పిల్లల బ్యాచ్ హైదరాబాద్ పోయి వచ్చింది. అంటే నేను చెప్పేది సార్, ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ విద్యా శాతం కేవలం 11%. ఇప్పుడు మా విద్యార్థి ఏపీ విద్యార్థి ఏదో మాట్లాడిన పరిచయం చేశాడు. వల్ల ఆయన ఉన్న ప్రాంతం అంతా కూడా డబ్బా రెబ్బన ప్రాంతం అంతా కూడా అక్కడ విద్యా శాతం చదువుకున్న వాళ్ళ శాతం కేవలం 11%. దాంట్లో వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు చదువుకోలేదు, ఈ పిల్లలే తొలితరం విద్యావంతులు. అక్కడ నేను పనిచేస్తున్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రుల దినసరి కూలి 20 రూపాయలు. ఆ 20 రూపాయలు తీసుకొని దాదాపు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఉప్పు కారం నూనె కొనుక్కొని పోయేవాళ్ళు. మనం నమ్మలేము. ఆ పిల్లలు హైదరాబాద్ పోయి వచ్చినప్పుడు ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలను చూసి అడిగారు, సార్ ఆ చెరువు కట్ట మీద ఉన్న బొమ్మలేంటి అని. అప్పుడు వాళ్ళ కోసం నేను బాల సాహిత్యం రాయడం మొదలు పెట్టాను. అట్లా నా బాల సాహిత్య పురస్కారం నేను వచ్చినప్పుడు కూడా చెప్పినాను. ఈ పురస్కారం నాకు వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులదే అని. కారణం ఏంటంటే ఆ పిల్లలు అడగడంతో అదే వారం నుంచి వార్తా దినపత్రికలో మన కవులు పేరు మీద ఒక్కొక్క వారం ఒక్కొక్క కవిని అట్లా దాదాపుగా ఒక 150 మంది తెలుగు కవుల్ని కేవలం 300 పదాల్లో పరిచయం చేయడం, దాన్ని గోడపత్రిక అంటేయడంతో పిల్లలు చదువుకున్నారు. సో మరొకసారి నేను దాదాపుగా 2-3 నిమిషాలు అనుకున్నాను, 7 నిమిషాలు మాట్లాడాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ డాక్టర్ వింధ్యావాసిని గారు, ముఖ్యంగా మీ ప్రిన్సిపల్ ఇందిరాశాంతి గారికి. ఎందుకంటే సాధారణంగా నేను తనతో మాట్లాడతాను వింధ్యతో,
లేదా రాముతో మాట్లాడినప్పుడు సార్ సెమినార్ బాగా అయిపోయింది, ఇక నేను చేయను సార్ అంటుంది. కానీ అంతకంటే పెద్ద సెమినార్ మళ్ళీ చేస్తుంది వింధ్య. ఇది ఒక్కటి కాదు, నిజానికి తను ప్రతిసారి ఇప్పుడు రేపు మళ్ళీ ఫోన్ చేయగానే సార్ డౌటే సార్ అంటుంది. మళ్ళీ ఆ తర్వాత 6 నెలలు కాగానే ఇంతకంటే పెద్దగా పెడుతుంది. వీటన్నిటి ఒక ఎత్తు అయితే అందుకు సహకరించిన ఇందిరా శాంతి గారు, మేడం హార్ట్ఫుల్లీ అప్రిషియేటింగ్ యూ అండ్ యూ అండ్ యువర్ టీమ్, స్పెషల్లీ యువర్ గైడ్ మెంటర్ వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీకు అనువాదాల్లో ఎదురయ్యే సమస్యలు మొదలుకొని తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అనువాదాలకు లభిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని, అక్కడ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అనువాద సేవని, నేషనల్ బుక్ ట్రస్ట్ వారు అందిస్తున్నటువంటి ప్రోత్సాహకాలని కూడా మీరు చాలా చక్కగా వివరించారు సార్. చాలా కొత్త విషయాలు తెలిసాయి. అదేవిధంగా తెలుగు వారి పుస్తకాలు ఇతర భాషల్లోకి వెళ్ళడం లేదు అన్నటువంటి ఆవేదనని కనబరుస్తూనే ప్రభుత్వాలు కూడా ఈ వైపుగా దృష్టి సారిస్తే బాగుంటుంది అన్నటువంటి సూచన మీరు చేశారు. నిజంగా మీరు చాలా చక్కగా, చాలా చక్కటి విషయాలని లేవనెత్తుతూ చాలా చక్కగా ప్రసంగించినందుకు, మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి చక్కటి సందేశాన్ని అందించినందుకు మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నమస్కారం సార్. విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ పతిపాటి మాథ్యూ గారు, వీరు ఆచార్యులు, నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్, మైసూరు నుండి హాజరయ్యారు. వారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను ప్రసంగించాల్సిందిగా, వారిని పరిచయం చేయాల్సిందిగా డాక్టర్ సయ్యదా ఫక్రునిసా మేడం గారిని ఆహ్వానిస్తున్నాను. ఫక్రునిసా మేడం. Yeah, sorry, it was in mute. Sorry. Yeah, good evening, one and all. I welcome you, sir, for this international webinar. Mathyu Pratipati sir is currently working as a chief resource person at National Translation Mission in Central Institute of Indian Languages, Mysore. He has 25 years of experience in the field of translation, and he has served as chief resource person, senior academic consultant, state coordinator, state manager, junior language analyst, linguist, resource person, language assistant, project assistant in various projects. Coming to his academic profile, he has published various books, performed translations, edited and evaluated translations as well. He has performed online content translation and has publications of NTM to his credit. He has published various papers and attended. He has published various papers and has attended and organized and as well as coordinated various workshops and seminars and presented papers both at national and international conferences. He has delivered special lectures and chaired many sessions in various conferences. Currently, he is translating and working on Hindu Society. Sorry, I repeat. He is currently translating and working on Hindu Society and Interpretation by Iravati Karve, Definitional Dictionary of Global Art Terms, Sociology, Translation Equivalents in Indian Languages, English and Telugu. And he also has memberships of various societies as well. Thank you for giving me the opportunity. And I welcome you, sir, to this international webinar. Thank you, one and all. Sir, please address our gathering, sir. India, ma'am. వింధ్యవాసిని దేవి మేడం గారికి, ప్రిన్సిపల్ గారికి, రిజిస్ట్రార్ గారికి, అదేవిధంగా విసి గారికి, మోహన్ గారికి, ఇంకా విల్లంద నిత్యానందరావు గారికి, ఇస్తాలి శంకర్ గారు, ఇంకా పెద్దలు బయట నుంచి అంటే విదేశాల నుంచి మాట్లాడిన మహామహులందరికి కూడా నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్ తరఫున, నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆహ్వానించినందుకు. అంతేకాకుండా ఈ సదస్సు మొత్తంలో కూడా పాల్గొని మొదటి నుంచి పాల్గొన్న వారికి, సహకరించిన వారందరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అది రేపటికి ఉంచుకోండి. ఇవాళకి వారు మన సార్ మాట్లాడారు కదా, గాంధీ గారు
గాంధీ గారు మాట్లాడుతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మషిన్ లెర్నింగ్ గురించి మాట్లాడారు. 1995లో ఫస్ట్ బ్యాచ్ ఎన్ఎల్పి ట్రైన్డ్ పర్సన్స్లో ఒక 25 మందిలో నేను ఒకడిని ఐఐటి కాన్పూర్లో. యంత్రానువాదం గురించి 2-3 ముక్కలు కావాల్సిన వనరులు ఎక్కడెక్కడ రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పిన తర్వాత దీంట్లోకి వెళ్తా. ఇవన్నీ కూడా 10 నిమిషాల్లోనే ముగిస్తాను మేడం, ఎందుకంటే 25 ఏళ్ల అనుభవాన్ని పళ్ళెంలో పెట్టి ఇవ్వడం కుదరదు, పండుగ వస్తే తప్ప. ఇటువంటి బృహత్తర కార్యక్రమం 2011లో విజయలక్ష్మి గారు నేను కలిసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అన్ని భారతీయ భాషల్లో మ్యాక్సిమం ఎవరెవరైతే పరిశోధనలు చేస్తున్నారో వారి భాషల్లో తెలుగులో ఏమొచ్చినాయి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఏమి వెళ్ళినాయి, ఇట్లా రకరకాల వాటిలన్నింటి అంశాల మీద పరిశోధన చేసి ఈ పుస్తకం మీకు చూస్తే తెలుస్తుంది. ఇది సెమినార్ పేపర్ల సంబంధించినటువంటి పేపర్లు, పరిశోధన పత్రాలు సమర్పించిన వారి ఇంకా అనేక మంది సమర్పించాల్సి ఉంది. అప్పటికి చేసిన వాళ్ళది కొంత ప్రయత్నం అనుకోవాలి, దాన్ని ఉత్తేజపరిచే కార్యక్రమం ఇది అనుకోవాలి. అంటే నెక్స్ట్ లెవెల్. అందుని బట్టి అందరికి కూడా వింధ్య మేడంకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనువాదంలోనే మునిగిపోయి ఉన్నానని చెప్పాలి. అయితే మాటలే వినపడుతున్నాయి కానీ తేలున్నానని కూడా చెప్పాలి. ఎందుకంటే జీవనోపాధి కోసం అనువాదం ఆరంభించాను. బాల సాహిత్యంలో బైబిల్ ట్రాన్స్లేషన్ ఒక 350 పేజీలది అనేక మంది దగ్గరకు తిప్పి నన్ను వెతికి పట్టుకున్నారు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. దాన్ని ఒక రెండేళ్లలో దాన్ని పూర్తి చేసి ఇప్పుడు అనేక వేల కాపీలు అనేక సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, అనేక సార్లు అది వచ్చాయి వారికి ఉపయోగపడతా ఉంది. దాన్ని మళ్ళీ వివిధ నిడివిల్లో సైజుల్లో కూడా దాన్ని ఇచ్చేశారు. వచ్చేసి పిల్లల కోసం రకరకాల ఇవన్నీ కూడా పెట్టారు, సైజుల్లో అచ్చు వేసి పిల్లలకి అందుబాటులో ఉంచారు. అయితే వారు గాంధీ గారు మాట్లాడిన దాని మీద రెండు ఎందుకంటే యంత్రానువాదంలో 7 ఏళ్ళు పనిచేశాను. యంత్రానువాదం మషిన్ ట్రాన్స్లేషన్ అంటారు. అది ఇండియాలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఐపీడిఏ అంటే ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఫర్ డెవలప్మెంట్ అనుసారక. త్రిబుల్ ఐటీ పుట్టక ముందు వాళ్ళు ఐఐటి కాన్పూర్ నుంచి రాజీవ్ సంగ్ల గారు, ఇంకా వినీత్ చైతన్య గారు, వీళ్ళందరూ కూడా ఐఐటి కాన్పూర్లో ఉండేవాళ్ళు. అక్కడ నుంచి వచ్చి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ కాల్ సెంటర్ ఫర్ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్లేషన్ స్టడీస్, దాంట్లో ఎల్టీఆర్సి లాంగ్వేజ్ టెక్నాలజీ రిసోర్స్ సెంటర్ ఎట్ కాల్స్ అని పెట్టుకున్నారు. అంటే ఇది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిద్ది, ఇక్కడ కావాల్సిన వనరులు మాత్రమే ఉపయోగించుకుంటుందనే అర్థం. ఆ అర్థం అందరికీ అర్థం కాదు, ఎందుకంటే దాన్ని రాసిన వాళ్ళకి తప్ప. అయితే గాంధీ గారికి 2 అంశాలు చెప్పి తర్వాత నా సబ్జెక్ట్లోకి వస్తాను. మషిన్ ట్రాన్స్లేషన్కి, యంత్రానువాదానికి మనము అయితే వారు చెప్పినట్లు ఏ అంశాలైతే మనం దానికి నియంత్రిస్తామంటే మషిన్ రీడబుల్ డిక్షనరీ ఉంటుంది, ఎంఆర్డి అని. దాంట్లో నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ ఇవన్నీ ఒక్కొక్కటి ప్రత్యేకంగా సపరేట్ ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్లో ఇప్పుడు అయ్యో పాపం అనగానే అది యాడ్వర్బ్లోకి వెళ్ళిపోద్ది, పాపం అనగానే నౌన్లోకి వెళ్ళిద్ది. అయితే కొన్ని సంధి కలిగినటువంటి పదాలు ఉన్నాయనుకో, నిన్నొచ్చానన్న అంటే నిన్న వచ్చాను. ఆ తర్వాత పర్సన్ కూడా పిఎన్జి కూడా అది పురుషుడా స్త్రీ అని కూడా చెప్పాలి, దానికే నియంత్రించాల్సి ఉంటుంది. ఈ సిస్టమ్సే కాకుండా నౌన్స్, వెబ్స్, యాడ్వర్బ్స్ ఇట్లాంటి సిస్టమ్సే కాకుండా ఇంకా దానికి ప్రీ ఎడిటింగ్, పోస్ట్ ఎడిటింగ్ అనే రెండు రకాల అంశాలు ఉంటాయి.
ప్రీ ఎడిటింగ్, పోస్ట్ ఎడిటింగ్. ప్రీ ఎడిటింగ్లో మనం ఏం చేస్తామంటే సంధిపరమైనటువంటి వాటిని మనం ఏదైతే సమాచారం కంప్యూటర్కి అందించామో దాన్ని ఏం చేస్తుందంటే కంప్యూటర్ అర్థం చేసుకుంటే సరే ఉందా, లేదంటే అన్నోన్ లిస్ట్లోకి తీసుకొచ్చింది. అన్లోన్ వర్డ్ లిస్ట్, ఇంకా లోకల్ వర్డ్ గ్రూపింగ్, ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి దాంట్లో. అన్నోన్ వర్డ్ లిస్ట్ ఏంటంటే దానికి అర్థం కాలేదని దాన్ని మనం మళ్ళీ విడమర్చి నేను ప్లస్ వచ్చా ప్లస్ నువ్వు ఇట్లా విడగొడితే అప్పుడు మనం ఇచ్చిన దాంతో ఇంకో ఫైల్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. దాని తరువాత మాత్రమే అది మనం చెప్పిన మాట వింటది. అది చందమామ కథ అయినా కానీ, శ్రీశ్రీ గారి కవిత అయినా కానీ, బద్రిరాజ కృష్ణమూర్తి గారి జీవిత చరిత్ర అంతా కవిత్వంగా రాసింది నేను. ఆంధ్రజ్యోతి 2012లో ఉంటుంది, చూసుకోండి కావాలంటే. జీవితం మొత్తం అనేక మంది లబ్ధులు పొందారు. వారు ధారాపాతమైన ఉపన్యాసాలకే కానీ అక్షరబద్ధం చేసిన వాళ్ళలో నేను ఒకటి చేసిన వాళ్ళు లేరని కాదు. వారి 2 సార్లు వీసీగా ఉన్నప్పుడు నేను విద్యార్థిని, పరిశోధక విద్యార్థిని కూడా, ఎంప్లాయీగా కూడా ఉన్నాను. ఎందుకు ఈ అంశాలన్నీ చెబుతున్నానంటే ప్రీ ఎడిటింగ్, పోస్ట్ ఎడిటింగ్ అని 2 అంశాలు ఉంటాయి. ప్రీ ఎడిటింగ్లో మనం ఏం చేస్తామంటే దాన్ని మనం ఫీడ్ చేసిన డేటా దాన్ని రా కార్పస్ అంటారు. రా కార్పస్ అంటే ఏం లేదు, కార్పొరా అంటే అనేక పుస్తకాలని, అనేక పుస్తకాలు అనవచ్చు, అనేక భాషల సమాచారం అనవచ్చు. కార్పస్ అంటే ఒకే భాషకు సంబంధించిన అనేక గ్రంథాల సమాచారం, అంతే. దేన్ని భయపడాల్సిన పని లేదు. అయితే ఇక్కడ మనం మనకు కావాల్సిన టెక్స్ట్ని ఒక చందమామ కథ ఇస్తే దానికి మామ అంటే అంకులని లాక్కొచ్చింది. తీసుకొని మనం డిక్షనరీలో మామానంగానే దానికి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక మీనింగ్ని సెమాంటిక్స్ అంటారు. ఆ మీనింగ్ని అర్థానికి సంబంధించిన శాస్త్రం, అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్కి వెళ్ళింది. అర్థానికి సంబంధించినవన్నీ కూడా మీనింగ్ 1, మీనింగ్ 2, మీనింగ్ 3, మొదటి అర్థం, రెండవ అర్థం, మూడవ అర్థం. మామ అంటే అంకుల్ అనుకోవచ్చు. ఏం మామ వచ్చావంటే ఆయన లేమెన్ కూడా కావచ్చు. నువ్వు అంటావా, ఊహు అంటావా అంటే అది సంస్కృతికి సంబంధించింది. ఇట్లాంటివన్నీ కూడా కంప్యూటర్కి నియంత్రించాలంటే మనిషి మాత్రమే దానికి కావలసిన సమాచారము, అది కూడా భాష మీద పట్టు కలిగిన వ్యక్తి మాత్రమే ఇవ్వగలుగుతారు. లేని పక్షంలో అది కంప్యూటర్ TIDL అని ఉంది, టెక్నాలజీ డెవలప్మెంట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్. దాంట్లో 3 ఏళ్ళు కంప్యూటర్ లింగ్విస్ట్గా పనిచేశా. రిసోర్స్ సెంటర్స్ 13 ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఇది కదా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ దీని టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్గా ఉన్నప్పుడు కాడ నుంచి వాళ్ళ ప్రాజెక్టులు, వివిధ ప్రాజెక్ట్స్లో పనిచేస్తున్నాను. స్కూల్ నెట్ ఇండియాలో కూడా పనిచేశాను. అది హైటెక్ సిటీ ఫస్ట్ పెట్టినప్పుడు మల్టీమీడియా లెసన్స్ ట్రాన్స్లేట్ చేయటానికి ఎక్స్పర్ట్గా, ట్రాన్స్లేట్ చేయటం కూడా ఎక్స్పర్ట్గా కూడా 29 అనువాదాల మీద, బైబిల్ ట్రాన్స్లేషన్స్ మీద PhD చేశాను. అందుకని ఎక్కడున్నా కానీ వెతికి పిలుచుకుంటా ఉంటారు. అది వేరే అంశం. అయితే ఇప్పుడు తెలియజేస్తున్న అంశం ఏంటంటే అర్థం ఒకటే. కంప్యూటర్ ట్రాన్స్లేషన్ గూగుల్ పుట్టినప్పటి నుంచి దానికి పాలు దాపిస్తా ఉన్నాను. దాని అర్థం ఏంటంటే దాంతో పనిచేస్తూ దానికి లాంగ్వేజ్ డేటా అప్డేట్ చేస్తూ ఉన్నాను గూగుల్కి. అది తలకాయ తీసుకొచ్చి కాళ్ళ కింద పెట్టిన తలకాయ తీసుకెళ్ళి కిటికీలో పెట్టిన లాక్కొచ్చి అన్ని ఆర్డర్లో పెట్టి ఎట్లా ఉండాలని చెప్తా ఉంటాను దానికి కూడా. కనుక తెలియాల్సింది ఏంటంటే ఇదంతా 1 నిమిషంలో తేల్చేసేది కాదు. అయితే మెషిన్ ట్రాన్స్లేషన్లో ప్రీ ఎడిటింగ్ అనేది మనము చేయాల్సింది. మనకి ఇచ్చిన టెక్స్ట్ని క్లీన్డ్ కార్పస్ అంటారు, దాన్ని శుభ్రం చేసి మిషన్కి అర్థమయ్యే రీతిలో దాన్ని పదబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడగొట్టి ఈ పదానికి ఇది అర్థం అని డిక్షనరీలో చేర్చాలి. ఇంకా ఆ పదాన్ని విడగొట్టి కూడా రాసినటువంటి కోడ్ని బట్టి కూడా ఉంటుంది. వారు గాంధీ గారు మాట్లాడితే ఇంకా రిసోర్సెస్ కావాలన్నారు. ఆంధ్రభారతి.comలో ఒక 50 డిక్షనరీలు ఉన్నాయి. అదేవిధంగా CSTT దాంట్లో కూడా టెక్నాలజీ, సైన్స్, టెక్నాలజీ, ఈ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి గ్లోజరీ అంతా ఉంది. కావాల్సినవన్నీ మన భాషకి ఉన్నాయి, వేరే భాషలకు ఉన్నాయి. CSTT
ఇంకా ఇంకొకటి ఏంటంటే తెలుసుకోవాల్సింది ఇక్కడ ఎప్పుడైతే మై ఫస్ట్ ఇష్యూ ఈజ్ గుడ్ అని సెకండ్ ఇష్యూ వెయిటింగ్ అని అన్నా అనుకో, బాయ్ గర్ల్ అని ఎదురు చూస్తున్నామని. అంతేగాని నేను పత్రికా రచయితను కాబట్టి, నేను సంపాదకుడు కాబట్టి మొదటి సంచిక రెండో సంచిక అనుకుంటానికి వీలు లేదు. అట్లా అనేక రకాల ఇష్యూస్ ఉంటాయి యంత్రానువాదంలో. అంతేకాకుండా ఒక లంచం అనే పదం మీద నేను కంప్యూటర్ సైన్స్లో పనిచేసినప్పుడు ఓసిఆర్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్కి తెలుగు అక్షరాలన్నీ ఒకే చిన్న ఒక పేజ్ రైటప్లో అక్షరాలు ఒత్తులు అన్నీ వచ్చేటట్లుగా కూడా రాశాను. అయితే ఏంటంటే ఇప్పుడు తెలుసుకోవాల్సింది, మనకి ఎంత ప్రతిభ ఉన్నా సమయోచితమైన జ్ఞానము కూడా అవసరము. కంప్యూటరు ఫస్ట్ ఇష్యూ, సెకండ్ ఇష్యూ, థర్డ్ ఇష్యూ అనే ఒక పదం, ఇట్లానే మిస్ అనే వర్డ్ని నేను అనాలిసిస్ చేశా. ఇంగ్లీషు కార్పస్లో, ఆక్స్ఫర్డ్ కార్పస్లో, ఇంకా కోలిన్స్ వాళ్ళకు కూడా పుస్తకాలు రాశాను. అది మై ఫస్ట్ డిక్షనరీ అని వాళ్ళకు కూడా రాశాను. అయితే ఈ కార్పస్ దీంట్లో వాళ్ళ కార్పస్లో మిస్ అనే పదానికి తెలుగులో 28 క్రియలు వాడాల్సి వచ్చింది. బాయ్ మిస్డ్ ది క్లాస్ ఈజ్ డిఫరెంట్, అది వేరు. అదే విధంగా ట్రైన్ మిస్ అవటం వేరు. ఇంకా రకరకాల అట్లా ఆ వేరియేషన్స్ అంటే అర్థాలు, భిన్న అర్థాలు ఉన్నాయి. వాటిలన్నిటిని నియంత్రించి అప్పుడు కంప్యూటర్ని ఏది అడిగితే అది చెప్పిద్ది. అంతేకాకుండా అమృతాంజన మీదే ట్రాన్స్లేషన్స్ ఎక్కువ ఉండేవి, రూపాయి నోట్ల మీద కూడా అనువాదాలు ఉండేవి. ఇప్పుడు అనువాదాల వ్యాప్తి పెరిగింది, లోకలైజేషన్ అనేది పెరిగింది. ఎవరిదన్నా ఉత్పాదన అమ్ముకోవాలనుకోండి, దానికి ముందు అడ్వర్టైజ్మెంట్ కోసం అని తెలుగులో దాన్ని లిప్యంతరీకరణ, ట్రాన్స్లిటరేషన్ అన్నా చేసి దాన్ని ఇస్తారు. లేదంటే వీలుంటే అనువాదం అయినా చేస్తారు. అన్ని రంగాల్లో, కంప్యూటర్స్లోనే కాదు అన్ని రంగాల్లో, లోకలైజేషన్ అన్ని రంగాల్లో కూడా అనువాదం చేసిన అనుభవం ఉంది. అయితే ఏంటంటే ఆర్టిఫిషియల్ కృత్రిమ మేధ కూడా మనిషి మేధని మించింది కాదు. కొన్ని పనులు తొందరగా చేయొచ్చు, కానీ ఆ మీట నొక్కవలసినది మీరు నేను. అర్థమైంది కదండి? దాని మూలాన ఉద్యోగాలు పోయాయి ఉండవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి భయపడేది లేదు. దాన్ని ఉపయోగించుకొని సామాజిక అభివృద్ధికి అందరం తోడ్పడదాం. ఇక్కడ మేడం ఈ యాక్చువల్గా సదస్సు తెలుగు పైన కాబట్టి తెలుగులో యంత్రానువాదం మీదకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. యాక్చువల్ యూజిన్ ఆల్బ్రెట్ నైడా వారు 165 భాషల్లో బైబిల్ అనువాదానికి, బైబిల్ సొసైటీకి 44 సంవత్సరాలు ఆయన అధ్యక్షుడిగా ఉండి బైబిల్ని అనేక భాషల్లో 165 భాషల్లో ఆయన ఎవాల్యుయేటర్గా ఉండి వాళ్ళకి ట్రైన్ అప్. అమెరికన్ లింగ్విస్ట్ మనకు భద్రరాజ కృష్ణమూర్తి గారు ఎట్లో వారు అట్లా అక్కడ వారు ఆధునిక అనువాద సిద్ధాంతాలకి ఆద్యుడు. జాతిపిత అంటాం కదా మేడం, అట్లానే వీరు కూడా. అయితే వారి గురించి పరిచయం చేద్దాం అనుకున్నా, అయితే ఇది తెలుగుకు సంబంధించింది కాబట్టి తెలుగుకు సంబంధించి మాట్లాడాల్సి వచ్చింది. ఇంకా పోస్ట్ ఎడిటింగ్ గురించి కూడా చెప్పేసేసి మనం ఇచ్చిన అవుట్పుట్, మనం ఇచ్చిన ఇన్పుట్ అంటే నీవి ఏదైతే మనం ఇస్తామో దాని కంప్యూటర్కి, దాని నుంచి ఏం తీసుకొచ్చిద్దంటే కొంత అవుట్పుట్ తీసుకొచ్చింది. అవుట్పుట్ తీసుకొచ్చినప్పుడు దాన్ని మనము మన వాక్యాలుగా, ఇతరులకు అర్థమయ్యే వ్యవహారిక వాక్యాలుగా దాన్ని మనము దానికి సరి చేయాల్సి ఉంటుంది, సరిదిద్దాల్సి ఉంటుంది, సరి చేయటం, కొన్ని తీసేయాల్సి ఉంటుంది. ఈ రీతిగా దాన్ని పోస్ట్ ఎడిటింగ్ చేయటం. దీని మీద వ్యాసాలు కూడా 2002లోనే నేను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళకే రాశాను. అప్పుడు వీళ్ళు ఉండేవారు, విద్యులిపి అనే పత్రిక పెట్టి మల్లిక్ గారు, బుడ్డికి సుబ్రాయన్ గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు ఆంధ్ర మహిళా సభలో.
వారు కూడా కలిసి నిర్వహించి నారాయణమూర్తి గారు, ఇంకా ఈ మషిన్ ట్రాన్స్లేషన్లో పనిచేస్తున్న వారు ఉమామహేశ్వరరావు గారు, ఫస్ట్ తెలుగుకు సంబంధించి చెప్పాలంటే ఇల్లు అనేది కూడా పట్టించుకోకుండా రెయ్యం బొగులు దానికి కావాల్సిన మెటీరియల్ అంతా సప్లై చేసినటువంటి వ్యక్తి రాజీవ్ సంగల్ గారు, ఇంకా చాలా మంది అనేక మంది పనిచేస్తా ఉన్నారు. అయితే ఈ సదస్సుకి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు. మేడం గారు, వింధ్యా మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. పరిచయం చేసిన మేడం గారికి కూడా నా నమస్కారాలు. అందరికీ కూడా రేపటి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అంతేకాకుండా దీని సమాచారం అంతా మేడం క్రోడీకరించి అందరికి వారు ఎన్బిటి వారు వచ్చారు కదా, మన సార్ చేత ఎన్బిటి తరఫున మీరు వచ్చేపిస్తే ఎంతో అందరికి ఉపయోగకరంగా, ఎందుకంటే వాళ్ళు వచ్చేస్తే తక్కువ ధరకు వస్తాయి అనే ఉద్దేశం తప్ప మేము వచ్చేయకూడదని కాదు. కనుక ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. చాలా 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 ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. మీకు విశిష్ట అతిథిగా విచ్చేసి మీరు మాకు చాలా అంటే నిజానికి ఎప్పుడు తెలియని, అంటే మా తెలుగు సాహిత్యం చదువుకున్న వాళ్ళకి తెలియనటువంటి అనేకమైనటువంటి కొత్త విషయాలని నేనైతే చాలా వరకు తెలుసుకున్నాను సార్. చాలా అద్భుతంగా సాగింది మీ ప్రసంగం కూడా. అలాగే మీరు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షల్ని బహుశా అందరికంటే ముందుగా మీరే మా ఉపాధ్యాయ లోకానికి తెలియజేశారని భావిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీకు హృదయపూర్వకంగా నేను ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం సార్. సార్ రామనాథన్ నాయుడు సార్ గారు వచ్చారా సార్? లేదు సార్. సార్ మీటింగ్ కి వెళ్ళినట్టుగా తెలిసింది. ఈ సమావేశానికి ముగింపు సమావేశానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కృపాకర్ పొన్గోటి గారిని వేదికకి ఆహ్వానిస్తూ వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. అయితే ముందుగా ప్రత్యేక అతిథి అయినటువంటి శ్రీ కృపాకర్ పొన్గోటి గారి పరిచయాన్ని చేయాల్సిందిగా డాక్టర్ జి కేశవ్ సార్ గారిని కోరుతున్నాను. ఓకే, నమస్తే సార్. కృపాకర్ పోనుగోటి సార్ పరిచయ విషయం 4 నిమిషాలు మాట్లాడతాను. సారు అమ్మ పేరు రాజ్యలక్ష్మి, నాన్న పేరు జీవరత్నం. సారు బిఏ చదువుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఎంఏ 2014-15 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. PGDWMMT డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2016-17లో పూర్తి చేశారు. అదేవిధంగా క్వాలిఫైడ్ APR సెట్ 2021లో అయినారు. అదేవిధంగా అల్యూమిని మెంబర్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో ఉన్నారు. 2020 వర్కింగ్ అకాడమిక్ కౌన్సిలర్ ఫర్ BA అండ్ PGDHR సోషల్ యాక్టివిటీస్లో రైటరు, పోయెట్, ట్రైనర్, పబ్లిషర్గా ఉన్నారు. వారు బాల కార్మికుడిగా 1973-82లో పనిచేశారు. ఉద్యమాల్లో మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఉద్యమంలో ఆర్గనైజర్గా, నాయకుడిగా 1981 నుంచి 90 వరకు పనిచేశారు. దళిత మహాసభ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా 1991 నుంచి 94 వరకు పనిచేశారు. MRPS వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా 1994 నుండి మాదిగ అనుబంధ కులాలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, మైనార్టీలను సాధికారంపై చైతన్యపరిచే కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సంఘీభావ కార్యక్రమాలు, ఉద్యమాలుగా పత్రికల్లో విమోచన, దళిత రాజ్యం, దళిత వెలుగు పత్రికల్లో ఎడిటోరియల్ మెంబర్ మరియు అసిస్టెంట్గా, స్వతంత్ర పాత్రికేయులుగా పనిచేశారు. పుస్తకం మాదిగ దండోర 7 వ్యాసాలు 2000 సంవత్సరం. ముద్రణలు దండోర పబ్లికేషన్స్ స్థాపించి 7 పుస్తకాల ముద్రణ జరిగింది.
రచనలు ప్రముఖ దిన, వార, మాస, కాలిక పత్రికల్లో 40 ఏళ్లుగా వందలాది వ్యాసాలు, కవితలు అచ్చయ్యాయి. ప్రచురణకు నోచుకోవడం జరిగింది. సమావేశాల్లో దక్షిణాఫ్రికా దేశంలోని డర్బన్ నగరంలో జరిగిన ప్రపంచ వర్ణ వివక్ష వ్యతిరేక సదస్సులో ప్రతినిధిగా 2001, మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్లో నిర్వహించిన నేషనల్ దళిత కాన్ఫరెన్స్లో ప్రతినిధిగా 2002, ఎస్సీ రిజర్వేషన్ హేతుబద్ధీకరణ సాధన కోసం అనేక జాతీయ స్థాయి సమావేశాల నిర్వహణ పాల్గొనడం భాగస్వామిగా సాధించుకున్నది. ఆంధ్రప్రదేశ్ ఎస్టీ రిజర్వేషన్ హేతుబద్ధీకరణ జీవో 6866/1997, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ రిజర్వేషన్ హేతుబద్ధీకరణ జీవో 6966/1997, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ రిజర్వేషన్ హేతుబద్ధీకరణ చట్టం 2000 సంవత్సరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చట్టం 6/3/2023, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం 2013 వరకు చాలా నిరంతరం కృషిగా భాగస్వామిగా సాధించుకున్న విషయాలుగా కృపాకర్ సార్ని కోరుతున్నాం సార్. చాలా సంతోషం సార్. ఉద్యమాల్లో మీరు ఒక పట్టుగా సాధించి సమావేశాల్లోనూ రచనల్లోనూ అన్ని విధాలుగా మీరు కొద్దిగా ఈపురాయిగా ఉన్నట్టున్నారు సార్. చాలా సంతోషం సార్. మీ అవకాశాలు, మీ యొక్క పరిచయ వేదిక మేడం ఇచ్చినందుకు నేను చదివాను. మీరు నెక్స్ట్ మీ యొక్క కార్యక్రమాన్ని మీరు స్వాగతించవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా నిన్న ఈరోజు వరకు ఒక మాతృభాష సాంస్కృతిక ఉద్యమ స్థాయిలో జరిగిన ఈ అనువాద సాహిత్యం మీద జరిగినటువంటి ఈ కార్యక్రమం చాలా విశిష్టమైంది. ఇది ఒక అపూర్వమైన సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి సదస్సు అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా శాంతి గారు, అట్లాగే ఈ సదస్సు డైరెక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ వింధ్యవాసిని దేవి గారు, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి రాము దాసరి గారు, అలాగే క్లస్టర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు, బృందం అందరికీ కూడా, నిర్వాహక బృందం అందరికీ కూడా నేను వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అట్లాగే ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, అలాగే గౌరవ అతిథులు అందరికీ కూడా వందనాలు. పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. నిజానికి జీవితం చాలా లోతైంది, విస్తృతమైంది. అది నిశ్చలం కాదు, అది ఎప్పుడూ చలనంలో ఉంటున్నది. ఇది ఎంతగా చలనంలో ఉంటుంది అని చెప్పానంటే, ప్రయాణ సాధనాలు, మనిషి సృష్టించుకున్న ప్రయాణ సాధనాలు మెరుగుపడుతూ చాలా వేగం అందుకున్నాయి అభివృద్ధి నాగరికత క్రమంలో. అట్లాగే కమ్యూనికేషన్ సాధనాలు కూడా, ప్రచార ప్రసార మాధ్యమాల అభివృద్ధి కూడా చాలా వేగం అందుకున్నాయి ప్రపంచంలో. అదే మాదిరిగా మనిషి వలస, నడక, ప్రయాణము, వలస, అవకాశాల కోసం, బ్రతుకుదెరువుల కోసం వలసలటం అనేటువంటిది కూడా చాలా ప్రాచీనమైనటువంటి సంగతి అయినా ఇప్పుడు అది ఇంకా చాలా విస్తృతమైంది, వ్యాప్తమైంది, ప్రపంచం అంతా అయింది. ఇదే స్థాయిలో భాషలో, భాషా మాధ్యమాల్లో, అట్లాగే అనువాదాల్లో కూడా ఒక విస్తృతి, ఒక లోతు పెరుగుతూ వస్తూ ఉన్నది. అది పూర్వం నుంచి ఉన్నదే, ఇప్పుడు కూడా ఉంటూ ఉన్నది అనేటువంటిది మనకు తెలిసిందే. అయితే వాస్తవానికి మౌఖిక సాహిత్యం నుంచి లిఖిత సాహిత్యంలోకి రావడం అనేటువంటి షిఫ్ట్ ఏదైతే ఉందో అది కూడా ఒక రకమైనటువంటి సాంకేతికమైనటువంటి అనువాదంగానే నేను భావిస్తాను. నాకు పుట్టుకతో నాకు అక్షరాలు రావు. కొంత వయసు వచ్చేదాకా నేను మౌఖికంగా ఉన్నాను. నా కమ్యూనిటీ కూడా మౌఖిక వాదంలోనే కొనసాగినటువంటి కమ్యూనిటీగానే ఇప్పటికీ కూడా బేసిక్గా ఉంది. ఎందుకంటే అక్షరాస్యత రేటు తక్కువ, డ్రాప్ అవుట్ రేటు తక్కువ, అట్లాగే ఉద్యోగిత తక్కువ అనేటువంటి చాలా వెనకబడ్డటువంటి సమాజాలు ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే
ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటి? మనిషి సృష్టించుకున్నది అనువాదం. సంకేతాలు, ధ్వనులు, భాష, చివరికి ఏడుపు కూడా భాషా ప్రచార సాధనమే అవుతుంది పిల్లలకి అనేది చెప్పారు. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలలో ఎన్నో అంశాల మీద విస్తృతంగా, లోతుగా దాదాపు 80 మందికి పైగా విద్యావేత్తలు, పరిశోధకులు అనేక అంశాల మీద పత్ర సమర్పణ చేశారు. వాటికి సంబంధించినటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు. అంతేకాకుండా అనువాదాలు, వివిధ భాషలు, ప్రక్రియలు, తులనాత్మకత, శైలులు, రీతులు, విశిష్టత, ప్రయోజనాలు, సమస్యలు, అట్లాగే సాంకేతికత అనేటువంటి అనేక అంశాల్ని మొత్తం విద్యావేత్తలు, పరిశోధకులు స్పృశించారు. చాలా అంటే తెలుగు భాష మీద తెలుగు భాషని వ్యాప్తం చేయాలి. తెలుగు భాషని ఇప్పుడు ప్రతి సంస్కృతి కూడా అది ఏకశిలా సదృశ్యంగా ఉండదు ప్రపంచంలో. అది విస్తృతం అవుతుంటుంది, వ్యాప్తి చెందుతుంటుంది, కలుపుకుంటుంటుంది. తన సంస్కృతిని, తన భాషా సంస్కృతిని ఇతర భాషా సంస్కృతుల్లోకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇతర భాషా సంస్కృతుల నుంచి తను నేర్చుకుంటూ విస్తృతం అవుతూ ఉంటుంది అనేటువంటిది అది అందరికీ తెలిసిందే. ఈ దిశగా చూస్తున్నప్పుడు చాలా భాషా సంస్కృతులతో పోలిస్తే మనం కొంత మెరుగ్గా ఉన్నాము, చాలా భాషా సంస్కృతులతో పోలిస్తే మనం కొంత వెనకబడి ఉన్నాము అనేటువంటిది కూడా ఒక వాస్తవం. మరి ఒక పక్క గ్లోబలీకరణ పెరుగుతూ ఉంది, అదే సమయంలో స్థానికీకరణ కూడా పెరుగుతూ ఉంది. గ్లోబలీకరణ పెరగడం అంటే ఇతర భాషల్లోకి వ్యాప్తి కావటము, నేర్చుకోవటము అనేటువంటిది. స్థానికీకరణ అంటే నిర్దిష్టతల్లోకి, సంస్కృతుల దేశీయమైనటువంటి భాషీయమైనటువంటి సంస్కృతుల నిర్దిష్టతల్లోకి, మూలకి వ్యాప్తి చెందటము, లోపలికి దిగటము అనేటువంటిదిగా మనం అర్థం చేసుకోవచ్చు. అయినప్పుడు అనువాదం కూడా ఇంతే లోతైంది, ఇంతే విస్తృతమైంది అనేటువంటి సంగతి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మూల భాష ఏదైతే ఉంటుందో, అంటే తెలుగులోంచి బయట భాషల్లోకి వెళ్ళడం కానీ, రచనలు, లేదా వెలుపలి భాషల్లోంచి మాతృభాష తెలుగు భాషలోకి రావడం కానీ అని చెప్పేటువంటి అంశం తీసుకున్నప్పుడు ఈ ఏదైతే ఉందో అది మూల వస్తువు, మూల భావాలు, మూల ఆలోచనలు, మూలంలో ఉన్నటువంటి కళాత్మకత చెదరనీయకుండా దానిని పట్టుకొచ్చేది ఏదైతే ఉంటుందో, మౌలికంగా పట్టుకొచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని అనువాదంగా, సరైన అనువాదంగా మనం భావించవచ్చు. కొన్ని స్థానికమైనటువంటి జాతీయాలు, నానుడులు ఇటువంటి ఉన్నప్పటికీ కూడా మౌలిక భావము, మౌలిక భావాలు, మౌలిక ఆలోచనలు, మౌలికమైనటువంటి కళాత్మకత చెదరనీయకుండా దాన్ని జాగ్రత్తగా తీసుకురావటము లేదా జాగ్రత్తగా తీసుకెళ్ళటం అనేటువంటిది ఏ రచన అయితే చేయగలదో, ఏ అనువాదం అయితే చేయగలదో దాన్ని సరైనటువంటి అనువాదంగా మనం భావించవచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉంటా. అట్లాగే అసలు నేను ఎలా నేర్చుకున్నాను భాషలో అని చెప్పి అన్నప్పుడు నేను చిన్నప్పుడు నేను డ్రాప్ అవుట్ని. అట్లాగే తీసేసిన 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించినటువంటి అర్థాలు, ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు అనేటువంటివి పుస్తకాలు, గైడ్లు తీసుకొచ్చుకొని బజార్లో పాత పుస్తకాలు అమ్ముకునే దగ్గర నుంచి అవి తీసుకొచ్చుకొని వాటి నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టి సూర్యరాయేంద్ర నిఘంటు, అట్లాగే బ్రౌని నిఘంటువులు ఇట్లాంటివి చదవడంతో ఇందాక చాలా మంది వక్తలు చెప్పారు. రాదుగ పబ్లికేషన్స్, విశాలాంధ్ర, అట్లాగే ప్రజాశక్తి కథానికలు నుంచి మొదలయ్యి ఇంకా అట్లాగే ఒక ప్రగతిశీలమైనటువంటి విప్లవకరమైనటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో అటువంటి చదువుకోవడం ద్వారా స్వీయంగా నేను భాష నేర్చుకోవడం, తెలుసుకోవాలి. రచనలు అంటే వేరే భాషల్లోని రచనలు తెలుసుకోవడం ద్వారా మన జీవితము విస్తృతం అవుతుంది. ఏవైతే ప్రగతిశీలమైనటువంటి క్యారెక్టర్లు ఉంటాయో, పాత్రలు ఉంటాయో ఆ పాత్రల నుంచి
ఆ విషయాలు ఎన్నో కొత్త సంగతులు నేర్చుకొని మనల్ని మనం ఉన్నతీకరించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అనువాద సాహిత్యంలో అనువాద సాహిత్యం ద్వారా అనేకమైనటువంటి మనల్ని మనం ఉన్నతీకరించుకోగలిగేటువంటి మంచిగా మలుచుకునేటువంటి విషయాలు ఎన్నో సంగతుల్ని నేను అట్లా చిన్నప్పటి నుంచే అధ్యయనం ద్వారా ఇతర భాషల నుంచి వచ్చినటువంటి రచనల ద్వారా నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. బైబిల్, చిన్నప్పుడు బైబిల్ చదువుకున్నా, లేదా బట్టి విక్రమార్కుని కథలు చదువుకున్నా, లేకపోతే కాశీ మజిలీ కథలు నేర్చుకున్నాం. అట్లాగే ఇంకా వేరే భాగవతాలు, రామాయణాలు, భారతాలు ఇటువంటివన్నీ కూడా ఇందాక చెప్పారు. అసలు తెలుగు సాహిత్యమే అది అనువాదం నుంచి మొదలైంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అనువాదానికి ఉన్నటువంటి ప్రశస్తి, విశిష్టత చాలా పెద్ద పాత్ర ఉన్నది సమాజంలో అనేటువంటిది మనకు అర్థం కావాలి దీన్ని బట్టి. కాబట్టి అనువాదము అనేటువంటి అంశం వచ్చినప్పుడు మనము ఉంది. అట్లాగే సాహిత్యవేత్తలు, అలాగే విద్యావేత్తలు, ఔత్సాహికంగా ముందుకొచ్చేటువంటి వాళ్ళు, పరిశోధకులు చాలా విషయాలు ఈ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ 2 రోజుల సదస్సులో వచ్చినటువంటి అంశాలు, పేపర్లు ఏవైతే పత్ర సమర్పణ చేశారో వాటిని ఒక పుస్తకంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగినట్లయితే ఇది నేను చూశాక చాలా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి సదస్సులు చాలా జరిగినప్పటికీ ఈ అంశం మీద, అనువాదాలు అనేటువంటి అంశం మీద చాలా తక్కువ జరిగినట్టుగా నాకు తెలుస్తా ఉంది. కాబట్టి ఇది ఒక ప్రశస్తమైనటువంటి సదస్సు, ఈ 2 రోజుల సదస్సు. ఈ సదస్సులో వచ్చినటువంటి అనేక అంశాలని, అనువాదంలో ఎప్పుడు సమస్యలు ఉంటాయి, కానీ అది అసలు సమస్యే కాదు. మనం నేర్చుకున్న అంటే మన భాషా సమూహం, తెలుగు భాషా సమూహము లేదా ఇతర భాషా సమూహాలు నేర్చుకున్నటువంటి అనువాదాల నుంచి నేర్చుకున్నటువంటి గొప్ప సంగతులు, విశిష్టమైన సంగతులు, మార్గదర్శకంగా ఉండే సంగతులు, గొప్ప విషయాలు తప్ప అసలు సమస్యలు అనేవి సమస్యలు కాదని నేను అనుకుంటా ఉన్నా. సమస్యలు అనేవి ఎప్పుడు ఉంటాయి, అవి చిన్నవే, ఎంత పెద్ద అయినా కానీ చిన్నవే. ఎందుకంటే ఎప్పుడు నేర్చుకోవాలనేటువంటి ఒక తపన, వెలుపల నుంచి స్వీకారం, నిరంతరం మనల్ని మెరుగుపరుచుకోవడము, మానవ విలువల్లోనూ, సాహిత్యంలోనూ, జీవితంలోనూ, మన చుట్టూతా ఉన్నటువంటి భాషా సాహిత్యాలలో, భాషా సమూహాలలో ఏం జరుగుతూ ఉంది, వాటి నుంచి మనం గొప్ప సంగతుల్ని, మంచి సంగతుల్ని, అనుకూలమైనటువంటి సంగతుల్ని ఏమి నేర్చుకోగలం అనేటువంటిది అనువాదాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అట్లా ఆ దిశగా నేను ఒక 40 మంది కవుల్ని, అంటే నల్లజాతి కవులు, తెల్లజాతి కవులు, లేకపోతే మహిళా వాదానికి సంబంధించినటువంటి కవులు, ఇతర భాషా కవుల నుంచి ఒక 40 కవితల్ని, ఒక 40 మందిని నేను ట్రాన్స్లేషన్ చేశాను ఇటీవల. సో అది కేవలం ఆసక్తి మాత్రమే కాదు, నన్ను నేను ఉన్నతీకరించుకోవడం, భావాత్మకంగాను, జీవితంలోనూ, ఆదర్శాలకు సంబంధించినటువంటి అంశాల్లోనూ నన్ను నేను ఉన్నతంగా, మానవీయమైనటువంటి విలువల పరంగా నన్ను నేను మలుచుకోవడానికి నేను చేసిన ప్రయత్నమే నా అనువాదంగా నేను చెప్పాలనుకుంటున్నాను. అందుకని చెప్పి అసలు రచన అనేటువంటిది, ఏదైనా ఒక రచన అనేటువంటిది మనిషిని ఉన్నతీకరించాలి, ఆ లోతుపాతుల్లోకి వెళ్ళి ఆ సబ్జెక్ట్ని నేర్చుకునేటట్టు చేయాలి. అట్లాగే అది లైవ్లీహుడ్ కూడా ఉపయోగపడాలి. లైవ్లీహుడ్ అనేటువంటి డైమెన్షన్ లో కూడా చాలా మంది ఉపాధికి ఉపయోగించుకోవడం అనేటువంటిది చాలా మంచి విషయము. కేవలం అదొకటే కాదు, అనువాదాలు చదువుకోవడం ద్వారా మనుషులు విశ్వమంత మనుషులుగా మారాలి. మనుషులు విశ్వంలో ఉన్నటువంటి గొప్ప సంగతుల్ని తెలుసుకోగలగాలి. కాబట్టి కమ్యూనికేషన్ సాధనాలు, అంటే ప్రచార ప్రసార సాధనాలలో అభివృద్ధి జరిగింది, చాలా వేగవంతమైనవి. అట్లాగే ప్రయాణ సాధనాలు అభివృద్ధికరంగా మారిని, చాలా వేగవంతమైనటువంటి ప్రయాణాలుగా జరుగుతూ ఉన్నాయి. అంతే స్థాయిలో టూల్స్, పరికరాలు కూడా మారుతూ ఉన్నాయి. కాబట్టి
అనువాద పరికరాలు కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించేటువంటి అనువాద సాంకేతిక పరిష్కార రంగంలో విభాగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది మనకి ఈ సదస్సులో కూడా చాలా వ్యక్తమైనటువంటి సంగతి. దీంతో పాటు దేనికోసం అనువాదం అని చెప్పానంటే, మన భాషా సంస్కృతుల్ని, మన జీవనాల్ని వేరే ప్రపంచంలోకి ప్రవేశపెట్టడము, వేరే మనది కాని ప్రపంచంలో ఉన్నటువంటి, మన చుట్టూతో ఉన్నటువంటి ప్రపంచంలోని భాషా సంస్కృతుల్ని మనము ఆకలింపు చేసుకోవటము, దాని ద్వారా మనల్ని మనం ఉన్నతీకరించుకోవటము అనేటువంటి దానికోసం. కాబట్టి ఈ ప్రయత్నం ఏదైతే చేశారో కర్నూలు ప్రభుత్వ పురుష డిగ్రీ కాలేజీ నిర్వాహకులు, ప్రిన్సిపల్ గారు, అట్లాగే తెలుగు అధ్యయన శాఖ వారు చేసినటువంటి ప్రయత్నం ఏదైతుందో చాలా బృహత్తరమైంది. ఈ ప్రయత్నంలో వాళ్ళు చాలా విజయవంతమయ్యారు. వీటన్నిటిని, ఈ పత్ర సమర్పణలన్నిటితో వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి అందించేటువంటి ప్రయత్నం దిశగా కూడా వాళ్ళ కృషి సాగాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ సదస్సు ఇంతటితో అనేటువంటిది కాకుండా దీని కొనసాగింపుగా కూడా ఇక్కడ చేయాలి. ఇంకా రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వీలైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు అధ్యయన శాఖలకు సంబంధించినటువంటి విద్యావేత్తలు కూడా పట్టించుకొని దీన్ని మరింత ఒక భాషా సాంస్కృతిక ఉద్యమ స్థాయిలో అనువాదాన్ని, తెలుగులోకి అనువాదము, తెలుగు నుంచి అనువాదము అనేటువంటి కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళినప్పుడు మన యొక్క తెలుగు జాతి, తెలుగు భాష సంస్కృతులు చాలా గొప్పగా నిలబెట్టుకోవడానికి ప్రపంచంలో వీలుంటుంది. కాబట్టి ఆ దిశగా కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తూ ఉన్నాను. కృతజ్ఞతలండి. చాలా ధన్యవాదాలు సార్. మీకు మనల్ని మనం ఉన్నతీకరించుకునేది సాహిత్యం అయితే అందులో అనువాద సాహిత్యం పాత్ర మరింత గొప్పది అని చెబుతూ, మీరు మీ యొక్క వ్యక్తిగత అనుభవాల్ని, మీ యొక్క అంటే మీరు చిన్నప్పుడు చదివినటువంటి పుస్తకాలే కావచ్చు, ఇతర గ్రంథాలన్నింటినీ కూడా మీరు మాతో పంచుకుని ఎంతో స్ఫూర్తిని అందించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. అట్లాగే మన భాషలో ఉన్నటువంటి సాహిత్యం అనేది ఇతర భాషల సాహిత్యంలోకి వెళ్ళాలని, అదేవిధంగా ఇతర భాషల్లో ఉన్నటువంటి సాహిత్యం మన భాషలోకి వచ్చినప్పుడే అనువాద సాహిత్యం అనేది విస్తృతం అవుతుందని కూడా మీరు తెలియజేశారు. అనువాద సాహిత్యాన్ని చదవడం ద్వారా విశ్వమంతా మనుషులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనువాద సాహిత్యం ఎంతో గొప్పది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి సంస్కృతిని మనం ఆకలింపు చేసుకోవడం ద్వారా మనం ఒక విశ్వ మానవుడిగా, అంటే జాషువా గారు చెప్పినట్లు విశ్వ నరులుగా ఎదగడానికి అనువాద సాహిత్యం అనేది ఇతోధికంగా దోహదపడుతుంది అని చెప్పి మీరు చాలా చక్కగా తెలియజేశారు సార్. మీకు హృదయపూర్వకంగా నేను మా కళాశాల తరఫున, ప్రిన్సిపల్ మేడం గారి తరఫున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్.